సాక్షాత్తు పరమశివుడే తన గుడిలో తనే దొంగతనం చేసి దొరికిపోయి శిక్ష అనుభవించిన సంఘటన గురించి మీకు తెలుసా? ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ వారి దృష్టి అరుణాచలుని సన్నిధిలో ఉన్న హుండీ పైన పడింది. ఆ పిల్లలిద్దరూ ఆలయంలో ఉన్న హుండీలోని డబ్బును ఎవరూ లేనప్పుడు ఒక సన్నని రేకుతో లాగి బయటకు తీయడం ప్రారంభించారు. అందులో ఒక పిల్లాడు, ఒరేయ్ ఎవరన్నా మనల్ని చూస్తున్నారేమో ఒక్కసారి చూడరా అన్నాడు ఇంకో వాడితో. అప్పుడు రెండో వాడు చుట్టూ చూసి, ఒరేయ్ అరుణాచలుడు మన వైపే చూస్తున్నాడ్రా అన్నాడు మొదటి వాడితో. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అరుణాచలునికి ఎదురుగా నిలబడి, ఓ అరుణాచల శివ, మా దొంగతనం బయటపడకుండా చూసే బాధ్యత మాత్రం నీదే. ఈ హుండీలో నుంచి దొంగిలించిన డబ్బుతో మేము కొనుక్కునే పటిక బెల్లంలో 3వ వంతు వాటా నీకిస్తాం. మన ముగ్గురం సమానంగా పంచుకుందాం. ఇది మన వడంబడిక అని అరుణాచల శివుడితో అన్నాడు. ఇలా ప్రతిరోజు ఆలయంలో ఉన్న హుండీలోంచి దొంగిలించిన డబ్బుతో పటిక బెల్లం కొని అరుణాచల శివుడికి పెడుతున్నారు. ఆశ్చర్యంగా శివుని ముందు పెట్టిన పటిక బెల్లం కూడా మాయమవుతోంది. ఒకరోజు ఆలయ పూజారి ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు. ఆ ఆలయ అధికారి వీళ్ళిద్దరినీ చూసి, ఈ 8 ఏళ్ల పిల్లకాయల్ని ఏ విధంగా శిక్షించగలం అని ఆలోచించి, అరే పిల్లలు, మీరిద్దరూ అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చెయ్యండి, ఇదే మీకు శిక్ష అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లలిద్దరూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఆలయ పూజారి మరియు ఆలయ అధికారి దూరంగా కూర్చొని ఈ పిల్లలిద్దరూ ప్రదక్షిణ సరిగ్గా చేస్తున్నారో లేదో గమనిస్తూ ఉన్నారు. ఎంతలో ఆలయ పూజారి ఆలయ అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరు పిల్లలతో పాటు కొత్తగా 3వ పిల్లవాడు కూడా ప్రదక్షిణ చేయడం గమనించారు. ఆ 3వ పిల్లవాడు మెరిసిపోతున్నాడు, మాటి మాటికి మాయమవుతూ కనిపిస్తున్నాడు. ఇది గమనించిన ఆలయ అధికారి మెల్లగా వెళ్లి పిల్లల్ని సమీపించి ఆ 3వ పిల్లవాడిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతే, ఒక్కసారిగా 3వ పిల్లవాడు కాంతిరేఖగా మారి గర్భాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు. అప్పుడు వెంటనే ఆలయ అధికారి ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి బొజ్జగిస్తూ, అసలేం జరిగిందిరా అని అడిగాడు. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అరుణాచలేశ్వరుడికి వారికి మధ్య ఉన్న ఒప్పందాన్ని చెప్తారు. ఇది విని ఆలయంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయి ఆనందంలో మునిగిపోయారు. సాక్షాత్తు అరుణాచల శివుడే పటిక బెల్లంలో 3వ వాటా స్వీకరించినందుకు ఆ పిల్లలిద్దరితో పాటు తను కూడా శిక్షని పంచుకున్నాడు. అరుణాచల ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అని చెప్పడానికి ఎంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి? నిష్కల్మషమైన ప్రేమకు, నిర్మలమైన భక్తికి అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే. ఆ అరుణాచల శివుడు కాంతి రూపంలో ఉంటాడని, అది అగ్నిలింగమని శాస్త్రవచనం. అరుణాచల ఆలయం మరియు పరిసర ప్రాంతాలు, అదే విధంగా అరుణాచలం కొండపైన అరుణాచలుడు కాంతి రూపంలో మరియు కాంతి స్తంభ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పిలిస్తే పలికే దైవం అరుణాచలేశ్వరుడు. మీరేమంటారు?